డిసెంబర్ 19 దేవుని వాగ్దానం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం కూడా సంతోషంతో ఆనందంతో ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుంటూ అడ్వెంట్ కాలంలో ప్రతిరోజు క్రీస్తు యొక్క స్వార్థ, ఆయన జననం ద్వారా మనము ధ్యానం చేస్తూ ఆ వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆనాటి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న వారి మదిలోనికి రావడానికి గల ప్రధాన ముంగుర్తు, ఒక సూచన ఏముందంటే, క్రీస్తు నక్షత్రాన్ని వారు చూశారు. యేసు ప్రభు వారికి సూచనగా ఒక నక్షత్రం వెలయడం ఆకాశంలో వారు గమనించి, దానిని బట్టి వారు తూర్పు దిక్కున ఒక చుక్క పుట్టింది, దాని ద్వారా క్రీస్తు జన్మించాడు, ఆయన ఎక్కడున్నాడు యూదుల రాజు అని వచ్చి హేరోదుని అడగడం మనం చూస్తాం. ఈ ప్రశ్న ఎంతో గొప్పదిగా ఉంది. ఈ ప్రశ్న వేయడానికి గల ప్రధాన కారణం, ఆ మెస్సయ్యను వెతుక్కుంటూ రావడానికి గల అత్యున్నతమైనటువంటి ఆలోచన. వీటన్నిటికీ మూల కారణంగా నక్షత్ర సూచనే. ఆయన నక్షత్రము అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే క్రీస్తు యొక్క జననాన్ని తెలియజేసింది ఆ నక్షత్రం. క్రీస్తు అనేవారు, యేసుక్రీస్తు వారు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని తెలియజేసింది. ప్రభు యొక్క జననాన్ని, ప్రభు ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని, ప్రభువుని గురించినటువంటి ఆలోచనను అందరికీ, మరి ముఖ్యంగా జ్ఞానుల ద్వారా ప్రపంచానికి తెలియచేయడానికి గల ప్రధానమైనటువంటి మూల హేతువు ఆయన నక్షత్రం. ఈరోజు ప్రియులారా, క్రీస్తు జననాన్ని, క్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రయాణాన్ని, ఆయన ఆలోచనను, ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతులన్నిటినీ ఆయన నక్షత్రం ఎలాగైతే తెలియజేసిందో, ఈరోజు నీవు ఆయన మనిషిగా ఆకాశమందు వెలిసిన నక్షత్రం వలె ఉండాలి. ఎందరైతే ఆయన వైపుకు తిప్పుతారో బుద్ధిమంతులుగా, వారు క్రీస్తు అంటున్న మాట దేవుని నక్షత్రాలుగా వారు ఉంటారు. నీవు దేవుని వైపుకి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఈయన ఆయన మనిషి, ఈమె ఆయన మనిషి. క్రీస్తు వారుగా మీరుండారా లేదా? క్రీస్తు సంబంధించినటువంటి బిడ్డగా ఉన్నావా లేదా? నిన్ను చూడగానే నీలో క్రీస్తును చూడగలగాలి. అలాంటి ఆలోచన ప్రభు మీ అందరికి అనుగ్రహించి దేవుని యొక్క నక్షత్రాలుగా మిమ్మలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం నీ సన్నిధిలో మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలను మీరు దీవించి ఆయన నక్షత్రం వలె బిడ్డలను మీరు మార్చమని ప్రార్థన చేయించు ఉన్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో, పనులలో, నూతన పనులలో అన్నిటిలో తోడుకోండి, విజయాన్ని దయచేయండి. అపవాదిని తరిమి కొట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు జన్మదినము, వివాహ దినము, అదే రీతిగా ప్రభువా తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రభువా మా దేవా ఆదరించండి, ఆశీర్వదించండి, దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.